ఏంటే నువ్వు చేసిన పని? ఇప్పుడు నేనేం చేశానమ్మా? అయినా మీ ఇద్దరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు? నేనేమైనా కాలేజ్ ఫస్ట్ వచ్చానా, లేకపోతే ఫైర్ వాల్ క్రాక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ లో జాబ్ తెచ్చుకున్నానా? జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, వీడి పేరు నాకు పెళ్ళైపోయింది కదా, తన పేరు యశ్వంత్. నాన్న బీటెక్ అయి బ్యాక్లాగ్స్ రాస్తూ ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఎదవ అవుతావని వార్నింగ్ ఇచ్చాను. నేను పెళ్లి చేసుకోకపోయినా ఎదవని అన్నాడు. అయినా మీ ఇంట్లో అందరూ గ్రాడ్యుయేట్సే. నాలాంటి బ్యాక్లాగ్స్ రాసేవాడిని మీ ఇంటి అల్లుడుగా మీ నాన్న యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగాడు. మా నాన్న కూడా బ్యాక్లాగ్స్ రాసే గ్రాడ్యుయేట్ అయ్యాడని చెప్పాను నాన్న. మీకు చెప్పాను కదండి, మా నాన్నకి నేను చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనడు. నేనేం చేసినా ఎదవలా చూస్తూ ఉంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకొచ్చావు అంతేనా? నాన్న సప్లీకి సపోర్ట్ చేసే కదా అని సప్లీ రాసేవాడిని పెళ్లి చేసుకొని వస్తే చంపేస్తాను. నీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేపిద్దాం అనుకుంటే నువ్వేంటే ఇలా హలో నిల్చోబెట్టేశావు. నేను నీకు బీటీఎస్ఎల్ సంబంధం తీసుకొద్దాం అనుకుంటే నువ్వు బేవర్సం పెళ్లి చేసుకొచ్చావు. నాన్న ఎవరు నాన్న నీకు? ఏంటి ఈయన మీ నాన్న కాదా? పోలికలు లేనప్పుడే నాకు డౌట్ వచ్చిందే. మీరు నోరు మూసుకోండి. అబ్బా అది కాదు నాన్న. నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇలా పెళ్లి చేసుకొని రాకూడదు. ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయమని చెప్పి వాడిని అడగాలి. అవ్వదు, సంవత్సరం పడుతుంది. అప్పటికీ అవ్వదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోవాలి. అది వాడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేయాల్సిన పని. అయినా ఇంతకంటే తక్కువ బ్యాక్లాగ్స్ దొరకలేదా నీకు? వీడికైనా మన కార్ డ్రైవర్ కొడుకు తక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదనే. నాన్న ఒకసారి నా వైపు నుంచి ఆలోచించు నాన్న. తనతో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నాకు మాత్రం నీ పతనం కనిపిస్తుంది. అది కాదండి, ఒకసారి అమ్మాయి చెప్పేది కూడా వినొచ్చు కదా. నర్మోయ్, నీ వల్ల, కేవలం నీ వల్ల ఎప్పుడు నా ముందు నోరెత్తన్న నా పెళ్ళం కూడా నాకు సలహాలు ఇస్తుంది. వదిలేయ్, వాణ్ణి వదిలేయ్. వదలలేను నాన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. మర్చిపోవాణ్ణి. వాట్ ఏ పర్ఫార్మెన్స్. చచ్చినా నేను మర్చిపోను నాన్న. అవునా? అడిగిపోతున్నా మీ నాన్న.